సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇన్ ట్రయాంగిల్ ABC if tan A by 2 is equals to 5/6 and tan B by 2 is equals to 20/37, then show that tan C by 2 is equals to 2/5 అని ప్రూవ్ చేయమంటాడు. సో ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABC అంటే మనకి వెంటనే గుర్తు రావాల్సిన కండిషన్ ఏంటంటే A plus B plus C is equals to 180 degrees. దీని నుంచి C రాయండి. C is equals to 180 minus of A plus B. ఇక్కడ అన్ని బై 2లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా బై 2 చేయండి. C by 2 is equals to 180 by 2, 90 minus A plus B by 2. దీన్ని కూడా బై 2 చేయాలి. ఇక్కడ ఏముంది C by 2 ఉంది. మనం ప్రూవ్ చేయాల్సింది tan C by 2. వాటి ఇచ్చిన డేటా కూడా tan C ఉంది కాబట్టి బోత్ సైడ్స్ tan యాడ్ చేయండి. tan of 90 minus A plus B by 2. సో 90 ఉన్నప్పుడు tan ఏమవుతుంది cot A plus B by 2. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తామంటే cot of A by 2 plus B by 2. cot of A by 2 plus B by 2 అంటే ఏ ఫామ్ లో ఉంది cot A plus cot B. That means cot B cot A minus 1 whole by cot B plus cot A. So cot B cot A minus 1 by cot B plus cot A. A plus B by 2 ఉంది, B plus లో B by 2 ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాను ఫార్ములాస్. ఇప్పుడు వాడు ఇచ్చిన డేటా ఏంటి మనకి tan A by 2 ఇచ్చాడు. ఎంత 5/6. tan B by 2 20/37 అన్నాడు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి cot A by 2 cot B by 2 కావాలండి. కాబట్టి దీన్ని వీటిని రెసిప్రోకల్స్ చేస్తే మనకి cot B by 2 cot A by 2 వస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. cot B by 2 tan B by 2 20/37. cot B by 2 అంటే ఏమవుతుంది 37/20 ఇంటూ cot A by 2 అంటే 5/6. ఇక్కడ tan కాబట్టి 6/5 minus 1 whole by cot B by 2 అంటే 37/20 plus cot A by 2 6/5. సో సింప్లిఫై చేయండి. ఇక్కడ LCM ఏమవుతుంది 100 అవుతుందండి. 100 25 100 37 6 6 7 42 6 3 18 plus 4 22 minus ఇక్కడ బైలో ఏం లేదు కాబట్టి LCM తో మల్టిప్లై చేయాలండి. అందుకే ఎంత అవుతుంది 100 whole by ఇక్కడ 20కి 5కి LCM 20 టేబుల్లో 20 1 time 1 into 37 plus 5 టేబుల్లో 20 4 times వస్తుందండి. 4 6 24. సో 222 minus 100 అంటే 122 by 100 whole by 37 plus 24 61 whole by 20. ఈ 0 0 క్యాన్సిల్. 20 దీనిలో 2 10 లో 5 టైమ్స్. ఈ 61 దీనిలో 2 టైమ్స్. సో అంటే ఏమవుతుంది 2/5. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ tan C by 2 is equals to 2/5. సో అది మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు sin alpha by A is equals to cos alpha by B అని ఇచ్చాడు. ఈ కండిషన్ ఇచ్చాడు. ఇచ్చి A sin 2 alpha plus B cos 2 alpha దీని వాల్యూ B అని ప్రూవ్ చేయమంటాడు. given sin alpha by A is equals to cos alpha by B. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. B sin alpha is equals to A cos alpha. సో B sin alpha ఎక్కడైనా కనిపిస్తే A cos alpha అని రాయొచ్చు, లేదా A cos alpha ఎక్కడైనా కనిపిస్తే B sin alpha ని యూజ్ చేసుకోవచ్చండి. ఇలా వేచేసి తీసుకోండి. A sin 2 alpha plus B cos 2 alpha. సో A into sin 2 alpha ని 2 sin alpha cos alpha కింద రాశాను. ప్లస్ B into cos 2 alpha అని ఉంది. ఈ cos 2 alpha ని 2 cos square alpha minus 1 రాయొచ్చు కదండి. cos 2A కి 2 cos square alpha minus 1 అంటే ఫార్ములా ఉంది. ఒకవేళ అది అప్లై చేస్తే రాకపోతే వేరే చూద్దామండి. is equals to A into ఇక్కడ ఈ 2ని అవుట్ సైడ్ రాయండి. రీఅరేంజ్ చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి. A sin alpha ఉంది. ఈ A cos alpha ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం B sin alpha రాసుకోవచ్చు. 2 sin alpha ఈ 2 sin alpha వదిలేసి ఇంకేం మిగిలింది A cos alpha మిగిలింది. A cos alpha ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు B sin alpha రాసేద్దాం. ప్లస్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదంతా సైన్ లో కన్వర్ట్ అయింది
కాబట్టి సో దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే సైన్లోనే సైన్లోనే రాద్దామండి. సైన్లో రాస్తే ఏమవుతుంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. b ఇంటూ 1 b మైనస్ 2b సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ b 2b సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ b మైనస్ 2b సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇది క్యాన్సిల్ అయితే ఆన్సర్ వచ్చేసి b. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాళ్ళు ఇచ్చిన డేటా ఇది సైన్ ఆల్ఫా బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా బై బి ఇచ్చారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఆల్ఫా. సో LHS తీసుకున్నాను. ఏ ఇంటూ సైన్ 2a అంటే 2 సైన్ ఏ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ 2 ఆల్ఫా అంటే సైన్ నుండి ఏం రాయొచ్చు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా కింద రాశాను. కాసుల్లో రాస్తే ఏమవుతుంది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. దట్టు ఈ ఆన్సర్ మనకి ఈజీగా రాదండి. కాబట్టి ఏమని రాశాను సైన్లో రాశాను 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా 2 సైన్ ఆల్ఫాని అలా ఉంచారు. ఇక్కడ ఏ కాస్ ఆల్ఫా ఉంది. ఈ ఏ కాస్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు బి సైన్ ఆల్ఫా రాయొచ్చు. ఈ ఏ కాస్ ఆల్ఫా ప్లేస్ లో బి సైన్ ఆల్ఫా రాశారు ప్లస్ ఈ బీతో మల్టిప్లై చేయండి. బి 1 సార్ బి మైనస్ 2b సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో 2b సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ b మైనస్ 2b సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఇది సేమ్ బట్ ఆపోజిట్ సైడ్ కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాను ప్లస్ b. సో ఇది ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్. ఇది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి if 0 less than theta less than pi by 8 then show that root of 2 plus root of 2 plus root of 2 plus 2 cos 4 theta is equals to 2 cos 8 2 cos theta by 2 అని ఇచ్చాడండి. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో దీని ఆన్సర్ వచ్చేసి 2 cos theta by 2 అని ప్రూవ్ చేయమన్నాడండి. 2 ప్లస్ 2 ప్లస్ ఈ రెండింటిలోంచి మనం 2 కామన్ తీయచ్చు. 1 ప్లస్ cos 4 theta టూ ఇంటూ 1 ప్లస్ cos 4 theta. మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని ఫార్ములాస్ అండి. 1 ప్లస్ cos 2 theta అంటే 2 cos స్క్వేర్ theta. ఇక్కడ 2 theta ఉంటే దాంట్లో హాఫ్ వస్తుంది theta. అదే ఇక్కడ theta ఉంటే theta by 2 theta by 2 ఉంటే theta by 4. మరి 4 theta ఉంటే దాంట్లో హాఫ్ ఎంత 2 theta. కాబట్టి దీని ప్లేస్ ఏం రాయొచ్చంటే 2 cos స్క్వేర్ 2 theta అని రాయొచ్చు. రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 2s ఉన్నాయి. 2 2s కాబట్టి రూట్ ఉంటే 1 2 బయటకు వస్తుంది. అలాగే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే cos 2 theta 2 ప్లస్ మళ్ళీ 2 కామన్ తీయండి 1 ప్లస్ cos 2 theta 2 ప్లస్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 ప్లస్ cos 2 theta మీన్స్ 2 cos స్క్వేర్ theta. సో మళ్ళీ సేమ్ ఏమవుతుంది రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 2s are 4 మళ్ళీ రూట్ 4 అంటే 2 cos theta స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే cos theta మళ్ళీ 2 కామన్ తీయండి 1 ప్లస్ cos theta రూట్ ఉంది 2 ఇంటూ 1 ప్లస్ cos theta అంటే 2 cos స్క్వేర్ theta బై 2 2 2s కాబట్టి 1 2 cos స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే theta బై 2. సో ఇది ఆన్సర్. మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ప్రూవ్ దట్ sin power 4 pi by 8 ప్లస్ sin power 4 3 pi by 8 ప్లస్ sin power 4 5 pi by 8 ప్లస్ sin power 4 7 pi by 8. దీని ఆన్సర్ వచ్చేసి 3 by 2 అని ప్రూవ్ చేయమంటారండి. ఇది జాగ్రత్తగా చూడండి. ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. అది జాగ్రత్తగా వింటారు. sin power 4 pi by 8 plus sin power 4 pi by 8 దీని అలా ఉంటుంది. sin power 4 దీన్ని pi by 2 మైనస్
5/8 కింద రాయించండి ఎలాగో చూడండి. ఎల్సిఎం చేయండి లోపల 2కి 8కి ఎల్సిఎం 8 2 టేబుల్ 8 4 times 4 into 5 4/5 minus 8 టేబుల్ 8 1 time 1 into 5 5 సో 4/5 minus 5 3/5/2 అదే దాన్ని ఎలా రాస్తాం ఇక్కడ ప్లస్ రావాలి అంటే ఇక్కడ ప్లస్ రావాలి సో sin power 4 5/2 ప్లస్ 5/8 కింద రాసుకోవచ్చు అంటే ఇక్కడ 5 వస్తుంది ఏమవుతుంది 5/8 ప్లస్ sin power 4 దీన్ని 5 minus 5/8 8/5 minus 5 7/5/8 అండి 8/5 minus 5 అంటే 7/5/8 సింపుల్ గా చేద్దాం ప్లస్ 90 ఉంది కాబట్టి సైన్ ఏమవుతుంది cos power 4 5/8 similarly cos power 4 5/8 180 means no change so sin power 4 5/8 సో ఇక్కడ sin power 4 5/8 రెండు ఉన్నాయి cos power 4 5/8 రెండు ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది sin power 4 5/8 ప్లస్ cos power 4 5/8 ఈ sin power 4 5/8 ని sin square 5/8 whole square sin power 4 ఎలా రాస్తాం sin square 5/8 whole square plus cos square 5/8 whole square అలా రాసామండి. ఇప్పుడు ఇదే ఫార్ములా మారుతుంది a square plus b square a square plus b square సో a square plus b square కి జనరల్ గా a plus b whole square ఫార్ములా ఏంటంటే a square plus b square plus 2ab అండి. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి a square plus b square కావాలంటే ఇదే కావాలి కాబట్టి దీన్ని సైడ్ తీసుకొచ్చేసాం అనుకో అప్పుడు ఏమవుతుంది a plus b whole square minus 2ab అవుతుంది. ఇప్పుడు దీని అలా రాద్దామండి 2 into a means sin square 5/8 plus b means cos square 5/8 so a plus b whole square minus 2 into a means sin square 5/8 into b means cos square 5/8 so 2 into ఇదంతా అంటే sin square theta plus cos square theta అంటే 1 అండి 1 square అంటే 1 minus 2 sin square 5/8 cos square 5/8 multiply చేయండి 2 1s are 2 minus 2 into 2 square అంటే 4 అని రాసే కన్నా 2 square రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి 2 మైనస్ దీనికి స్క్వేర్ ఉంది దీనికి స్క్వేర్ ఉంది దీనికి స్క్వేర్ ఉంది సో కామన్ స్క్వేర్ కింద రాస్తే 2 sin 5/8 cos 5/8 whole square 2 minus 2 sin a cos a అంటే sin 2a whole square ఈ 2 డిలో 4 times 2 minus sin 5/4 అంటే sin 45 sin 45 అంటే 1/√2 whole square 1 square 1 square root cancel 2 2 to the 4 4 minus 1 3/2 సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్ 3/2 వచ్చింది కదా ఒకసారి జాగ్రత్తగా చూడండి వాళ్ళు ఇచ్చింది ఇదండి ఎలా చేస్తారు ఇప్పుడు నేను ఏం చేశాను 3/8 ని 5/2 మైనస్ 5/8 కింద రాస్తున్నాను దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే మనకి 3/8 వస్తుందండి అలాగే 5/8 దాన్ని 5/2 ప్లస్ 5/8 కింద రాస్తాను నెక్స్ట్ 7/8 ని 5 మైనస్ 5/8 8 మైనస్ 5 7/8 90 ఉంది కాబట్టి sin cos సేమ్ 180 కాబట్టి నో చేంజ్ సైన్ ఇప్పుడు ఇక్కడ sin power 4 5/8 రెండు ఉన్నాయి ఇక్కడ ఉంది కాబట్టి 2 2 ఇక్కడ కూడా cos రెండు ఉన్నాయి కాబట్టి 2 ఈ ఇంట్లోంచి 2 కామన్ తీస్తే ఇది అవుతుందండి దీన్ని sin square 5/8 whole square plus cos square 5/8 whole square సో ఈ ఫార్ములా ఉంది a square plus b square a square plus b square అంటే a plus b whole square ని చాలా రాయించంటే a plus b whole square minus 2ab కింద రాయించండి ఇదిగో 2 into a plus b whole square minus 2ab ఇదంటే 1 అండి ఐడెంటిటీ 1 అన్నమాట 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 sin square 5/8 cos square 5/8 ఈ 2 తో దీన్ని మల్టిప్లై చేయండి 2 1s are 2 minus 2 2s are 4 4 ని 2 స్క్వేర్ కింద రాసండి దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ సో కామన్ గా స్క్వేర్ రాసుకుంటే 2 sin a cos a చేంజ్ అవుతుందండి sin 2a a means 5/8 2 8 లో 4 times sin 5/4 అంటే 1/√2 whole square 1 square 1 √2 square అంటే 2 2 2s are 4 4 minus 1 3 3/2 సేమ్ ఇదే ప్రాసెస్ లో ఫాలో అయితే మీకు 3/2 ఆన్సర్ వస్తుందండి ఓకేనా
So next problem, for a belongs to capital R, prove that sin A into sin of pi by 3 plus A into sin of pi by 3 minus A is equals to 1 by 4 sin 3A and prove చేయమన్నాడు. అలాగే సేమ్ రిమైనింగ్ యూనిట్స్ ప్రూవ్ చేయమన్నాడు. సో ఒకసారి ఫస్ట్ బిట్ చూడండి. ఏం ఇచ్చాడు? sin A into LHS తీసుకోండి. sin A into sin of by 3 minus A. So sin A into ఇదే ఫార్ములా ఉంది, sin of A plus B into sin of A minus B అంటే sin square A minus sin square B, sin square A minus sin square B. So sin A into sin pi by 3, pi by 3 means 60 degrees అండి. sin 60 అంటే √3/2 whole square minus sin square A. sin A into square దేనికి అప్లై చేస్తే √3 whole square అంటే 3/2 square means 4 sin square A. సో ఇక్కడ లోపల LCM చేయండి. చేస్తే ఏమవుతుంది? sin A into 3 minus 4 sin square A by 4. సో ఈ సైన్ మల్టిప్లై చేసేది 3 sin A minus 4 sin cube A whole by 4. ఈ by 4 ని 1/4 కింద రాస్తున్నాను. 3 sin A minus 4 sin cube A అంటే sin 3A అండి. సో 1/4 sin 3A వచ్చింది ఆన్సర్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. sin A ఏంటి? ఇది వాడు ఇచ్చింది. ఇదే ఫార్ములాలో ఉంది. sin of A plus B into sin of A minus B అప్లై చేశారు. sin square A minus sin square B sin pi by 3 అంటే sin 60. sin 60 means √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ sin square A. స్క్వేర్ దేనికి అప్లై చేస్తే √3 whole square అంటే 3/2 స్క్వేర్ means 4 మైనస్ sin square A. LCM చేస్తే 4 కదా. 3 minus 4 sin square A whole by 4. ఆ whole by 4 ని విడిగా రాసే 1/4 ని sin A లోపల మల్టిప్లై చేస్తాం. 3 sin A minus 4 sin cube A. sin square into sin అంటే sin cube A by 4. ఈ 4 ని విడిగా రాస్తే 1/4 కింద రాస్తే 3 sin A minus 4 sin cube A అంటే sin 3A అండి. సో అది వచ్చి మనకి ఒకసారి చెప్తాం. therefore కంక్లూడ్ చేస్తే sin A into sin of pi by 3 plus A into one by 4 sin 3A. ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక సెకండ్ బిట్ చూస్తే సేమ్ ఇదే మోడల్. cos A into cos of pi by 3 plus A into cos of pi by 3 minus A. ఇదే ఫార్ములా ఉంది. cos of A plus B into cos of A minus B. cos of A plus B into cos of A minus B అంటే cos square A minus sin square B వస్తుందండి. అంటే cos square pi by 3 minus sin square A వస్తుంది. ఆ sin square A ఏం చేస్తారంటే 1 minus cos square A కింద రాయండి. అంటే ఇంక అన్నీ కూడా cos లో ఉండే రకంగా రాసుకోవాలి. సరే చూడండి సెకండ్ బిట్ ఏం చెప్పేసి ఏం ఇచ్చాడు? cos A into cos A into cos of A plus B into cos of A minus B అంటే cos square B minus sin square A. A means pi by 3. cos A into cos square A minus sin square pi by 3. pi by 3 means 60. sin 60 అంటే √3/2 whole square. మళ్ళీ cos A into cos square A minus square కలిసి 3 2 square అంటే 4. సేమ్ LCM చేస్తే by 4. సో మల్టిప్లై చేయండి. 1/4 ఈ 4 ని విడిగా రాశారు. 4 cos cube A minus 3 cos A. ఇదంటే cos 3A. సో దగ్గర సెకండ్ ఫార్ములా యూజ్ చేశాను. మెయిన్లీ cos square B minus sin square A అని. A means pi by 3. సో sin square pi by 3 అంటే √3/2 whole square. స్క్వేర్ క్యాన్సిల్ 3/4. మళ్ళీ సేమ్ పైన ఎలా చేసాము ఇక్కడ అలాగే చేసాము.
ఇంకా ఇప్పుడు ఈ 2 బిట్స్ అయినాయి. ఈ 2 బిట్స్ని యూజ్ చేసి మనం 3-4 బిట్స్ని సాల్వ్ చేయాలి. థర్డ్ బిట్ నేను చెప్తాను, ఫోర్త్ బిట్ మీరు సాల్వ్ చేయండి. థర్డ్ బిట్ చూడండి. ఈ థర్డ్ బిట్ చేయడానికి మనం ఫస్ట్ బిట్ని యూజ్ చేస్తాం. ఏంటి ఫస్ట్ బిట్? sin of 5/3 minus a is equals to 1/4 sin 3a. సో ఇక్కడ థర్డ్ బిట్ ఏం ప్రూవ్ చేయమన్నాడంటే sin 20, sin 40, sin 60, sin 80 ఇలా ప్రూవ్ చేయమన్నాడు. సరే చూస్తే దీన్ని sin a ఇంటూ sin of 5/3 60 కింద రాయొచ్చు కదా, ప్లస్ 20. ఇక్కడ 5/3 60 మైనస్ a. ఇప్పుడు a is equals to 20 degrees తీసుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? sin 20 ఇంటూ sin 60 ప్లస్ 20 అంటే 80. 60 మైనస్ 20 40 is equals to 1/4 ఇంటూ sin 3 ఇంటూ 20 degrees. 3 ఇంటూ 20 degrees. ఇక్కడ 20 మనకి ఇచ్చిన 20, 40, 60, 80 కింద ఉండాలి. 20, 40, 80 ఉంది, 60 లేదు. కాబట్టి ఏం చేస్తారంటే బోత్ సైడ్స్ sin 60తో మల్టిప్లై చేయండి. చేస్తే ఏమవుతుంది? sin 20 ఇంటూ sin 40 ఇంటూ sin 60 ఇంటూ sin 80 ఇక్కడ మల్టిప్లై చేసేది. కాబట్టి ఇక్కడ కూడా 1/4 sin 320 60 ఇంటూ 60 1/4 ఇంటూ sin 60 means √3/2. √3 into √3 3/4 to 8 to 16. సో దగ్గర ఫైనల్గా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఫస్ట్ బిట్ నుంచి ఇచ్చేస్తాం, ఫోర్త్ బిట్ ఏమో సెకండ్ బిట్ నుంచి చేస్తామండి. సో sin a 5/3 అంటే 60. ఇప్పుడు ఏ ప్లేస్లో 20 రాసుకుంటే sin 20, sin 80, sin 40 అక్కడ 1/4 sin 60 అవుతుంది. మనకి లేనిది ఏంటి? sin 60 లేని సైడ్. కాబట్టి బోత్ సైడ్స్ sin 60తో మల్టిప్లై చేస్తే నా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేది. ఇక్కడ అంతే, ఇది రేడియన్స్లో ఉన్న ఎక్కడ ఉంటుంది? 5/9. 5 means 180 degrees by 9. 3 times 20 times. సేమ్ ఇవే అదే 5/9 20, 2/9 40, 60, 80. సేమ్ సిగ్నల్ ఎలా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే.